కుల సర్వేలో చిన్న తప్పు జరగలేదు. ప్రధాని మోదీ కేసీఆర్లే తప్పు పడుతున్నారు. సర్వే చేసింది నా పదవి కోసం కాదు. ఇందులో పాల్గొనుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను సామాజికంగా బహిష్కరించాలి. మోదీ పుట్టుకతో బీసీ కాదు, ఎస్సీ వర్గీకరణ కుల సర్వేపై ప్రజెంటేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక నిన్న ఎలాంటి తప్పులు జరగలేదు అని చెప్తున్నారు. కులగణన చేసినటువంటి విషయాలు ఎలాంటి తప్పు జరగలేదు అంటే, మరి బీసీలను ఎందుకు 20 లక్షలు తక్కువ చేసి చూపించిండ్రు? ఓ 5 లక్షల మంది దాకా ఎస్సీలను ఎందుకు తక్కువ చేసి చూపించిండ్రు? మరి అగ్రవర్ణాలని, ఓసీలను ఎందుకు ఎక్కువ చేసి చూపించారు? మరి ఈ తప్పిదం ఎక్కడ జరిగింది? ఈ తప్పిదం ఎక్కడ చేసినట్టు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఎలాంటి తప్పు జరగలేదని చెప్తున్నారు కదా. 2024 ఇప్పుడు చేసినటువంటి సర్వే, 2014లో 10 ఏళ్ల క్రితం చేసిన సర్వేలో కూడా ఇదే అధికారులు ఉన్నారు, ఇయాలో కూడా ఇదే అధికారులు ఉన్నారు. మరి ఎక్కడ తప్పిదాలు జరిగినాయి? ఆయాలేమో మరి ఇదే అధికారులు బీసీ శాతం 51 అని చూపించారు. మళ్ళీ ఈ రోజు మాత్రానికి 46% అనే బీసీలను చూపిస్తా ఉన్నారు. సరే, కులగణ సర్వేలో పాల్గొనలేదని చెప్తా ఉన్నారు. ఏదో బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొందరు వీళ్ళు పాల్గొనలేకపోవచ్చు, కానీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మీరు చేసే సర్వే ఇష్టం లేకనో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల మందికి కూడా అనేక మంది దగ్గరికి సర్వేలు పోలేదట. ఇలా కాలనీలలో అక్కడ ఉన్నటువంటి వాసులు చెప్తా ఉన్నారు, మా ఇంటికి ఎలాంటి స్టిక్కర్ వేయలేదండి, అసలు ఎవరు రాలేదు, మా ఒక్క ఇల్లే కాదు, మా కాలనీలో చాలా మంది ఇళ్లలో కూడా సర్వేకి రాలేదు. మరి అది ఎవరు తప్పిదం? అది ఎవరు తప్పు చేసినట్లు? ఇవన్నీ కూడా చూడాలి. ఏదో మనం చెప్పేస్తున్నాం ఎలాంటి తప్పు జరగలేదు అని అంటే, రెండోసారి మరి ఎలాంటి తప్పు జరగకపోతే రెండోసారి ఎందుకు పెట్టినాం మరి మన సర్వే? ఇప్పుడు 16 తారీఖు నుంచి 28వ తారీఖు దాకా మళ్ళీ రెండో విడత సర్వే చేయబోతా ఉన్నారు. కులగణనకు సంబంధించి మరి సర్వే చేయబోతా ఉన్నారు. అంటే లోపాలు జరిగినాయా లేదా? అధికారులైనా సరే అధికారి చేసినంటే ఆటోమేటిక్ గా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి వచ్చేది చెడ్డ పేరు. తప్పులు జరిగినాయి కాబట్టే జనాభా లెక్కలు తారుమారైనాయి. బీసీలై కిందకైనాయి, ఎస్సీలై కిందకైనాయి, ఓసీలై పైకైనాయి. మరి ఇట్లుంటుందా విచిత్రం? ఇంత విచిత్రం ఉంటుందా? ఇంత మార్పులు చేర్పులు జరుగుతాయా లెక్కల్లో, జనాభా లెక్కలల్లో? సో ఇక నేను చివరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు, ఒక ఆయన ఇక నేనే ఇప్పుడు రెడ్డి సీఎం చివరి అని చెప్తా ఉన్నాడు. ఎవరో కాదు, పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్మల్లనే చెప్తున్నాడు. ఇగో ఇప్పుడే ఇక ఇంతటితో అయిపోయింది, ఇక రెడ్డి ముఖ్యమంత్రులు గారు 2028లో బీసీ ముఖ్యమంత్రి కాబోతామని చెప్పి మాట్లాడితే ఇక పరోక్షంగా కూడా ఆయన మీద కూడా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఏది ఏమైనా కానీ జనాభా దామాషా ప్రకారం ఏదైతే మరి అక్కడ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని బీసీల కులగణన మేము చేస్తాం, మేము ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్నామో పక్కా చేసి తీరుతామని చెప్పి పార్లమెంట్ లో సవాల్ ఇసిరిండ్రో, ఇక్కడ ఎప్పుడైతే ఎన్నికల కంటే ముందు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా ప్రకటించిర్రో అది తూచా తప్పకుండా పాటించాలి. ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా క్షేత్రస్థాయిలో జరగాల సర్వే అనేది. సో ఇప్పటికైనా సరే డోర్ టు డోర్ వెళ్ళండి, ఎవరెవరైతే నమోదు చేసుకోలేదో అలా దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ ఎవరెవరైతే ఎంత ఉన్నారో బాధ్యత చూపించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరి మీరు సర్వే తప్పులు ఏమి జరగలేదని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రెండో విడత సర్వేలైనా సరే ఓ క్లారిటీగా, ఓ బేస్మెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాలి.